యొక్క గొర్రెల మందలను మేపుకుంటూ ఉంటున్నారు. అకస్మాత్తుగా అనుకున్నటి విధానములో ఒకసారిగా దూత ప్రత్యక్షమై ఆ మాట చెప్తుంటే వారికి భయం అయిపోయింది. ఎందుకో తెలుసా? వారు మనిషిని చూడట్లేదు. దూతల్ని ఎంతమంది చూశారండి? ఇక్కడ చూసారు వారు దూతల్ని. నేను దాకా అదే చెప్తున్నాగా, మీరు ఆదివారం దేవుడి ఇంటికి వెళ్ళినప్పుడు లేదా వాక్యం వినడానికి ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు మనిషే కదా మీకు చెప్పేది. కాకపోతే మనుషుల్లో దేవుని దైవ సేవకులు, సువార్థికులు, లేకపోతే ఆయా మరి వాక్యోపదేశకులను మనం చూస్తూ వస్తాం. కానీ ఇక్కడ ఈ పశువుల కాపరులకు లేకపోతే గొర్రెల కాపరులకు కలగబోయే లేకపోతే అక్కడ జరుగుతూ వచ్చినట్టు సర్వలోకమునకు సంబంధించినట్టు సువర్తమానం, అంటే మంచి వర్తమానం చెప్పింది ఎవరో తెలుసా? ఒక ప్రెసిడెంట్ కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాదు, ఇంకా ఎవరు కాదు, ఏ మనుష్యుడు కాదు. డైరెక్ట్ గా నేరుగా దూత, దేవునికి సంబంధించిన దూత వీరికి ఒక వర్తమానం తీసుకొచ్చి ఏమని చెప్తాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనందరి కొరకు రాయాల్సింది కదా, మీ కొరకు ఎందుకు రాశారు? గమనిస్తూ వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దూతలు అనబడేటి వారు నీ వలే నా వలే ఈ భూమండలంలో భూలోకంలో జీవించేవారు కాదు. వాస్తవం మనము కొన్నిసార్లు కథల్లో విని ఉంటాం, పాఠశాల పాఠ్యాంశ పుస్తకాల్లో చదివి ఉంటాం, విశ్వవిద్యాలయంలోకి వెళ్తే అక్కడ చదివి ఉంటారు, వేరు వేరు చోట మనం చదువుకొని ఉంటాం. ఆ విద్యలో మనం నేర్చుకుంటూ వస్తాం. దేవునికి ఒక దూత సమూహం ఉందని బైబిల్లో కూడా రాయబడుతూ వచ్చింది. ఈ దూతలు అనేటి వారు భూమి మీద నీలాగా నాలాగా ఒక తల్లికి పుట్టిన వారు కాదు, లేకపోతే సహజమైన జన్మముగా పుట్టిన వారు కాదు. వారు దేవుడు సృష్టించాడు. దేవుని యొక్క పలుకు చేత, దేవుని మాట చేత వీరు నిర్మించబడుతూ వచ్చినారు. దేవుని యొక్క పలుకు ఎంత శక్తివంతమైందంటే, దేవుడు భూమి ఆకాశములు కలుగునుగా అనగానే ఒకటే ఒక పలుకు ద్వారా ఈ యొక్క సర్వ సృష్టి కూడా శూన్యములో నుండి సృష్టిని తీసుకొచ్చిన దేవాది దేవుడిని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ దూతలు ఈ యొక్క సహజమైన జన్మం కాదు వీరిది. వీరు ఇక్కడ మనలాగా భూమండలం మీద తిరగదు. నీవు నేను కష్టపడినట్టుగా ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయా పనులు, ఆయా పొలం పనులు, ఆయా మరి ఆ పట్టుకూటి కొరకు కష్టపడేవారు ఏం కాదు. వారు అనునిత్యము కూడా దేవుని యొక్క ఉంటారు, దేవునితో ఉంటారు. వారి యొక్క స్థిరంగా ఉండే స్థానం ఎక్కడంటే పరలోకం. అలాంటి పరలోకంలో ఉండాల్సిన దూతలు ఒకనాడు ఒక సందర్భంలో యేసుప్రభువారు ఈ భూమి మీద ఉద్భవించినప్పుడు, ఈ యొక్క యేసుప్రభువారు ఈ రక్షకుడు లోకంలో జన్మించినప్పుడు ఒక దూత దిగి వచ్చింది. అక్కడ గాబ్రియల్ దూతన, మిఖాయేలు దూత అని రాయబడలేదు, కానీ బైబిల్ ప్రకారంగా చూస్తూ వస్తుంటుండగా దూత దిగి వచ్చుట్టు చూస్తున్నాం. ఇది అసాధారణమైన సంగతి. అంతవరకు ఈ మానవులు అనేక మందిని చూశారు. మనుషుల్ని చూస్తూ వచ్చారు, గొప్పవారిని చూస్తారు, ధనవంతులు చూస్తారు, ప్రఖ్యాతి చెందిన వారిని చూస్తారు, లేక విద్యావంతులు చూస్తారు, జ్ఞానం కలిగిన వారిని చూస్తారు, పేరుగాంచిన వారిని చూస్తారు, భక్తి పనులను చూస్తారు, పాపాత్ములను చూస్తారు, చెడిపోయిన వారిని చూస్తారు. కానీ ఆ రోజు వీరు కనపడింది ఏంటంటే, దే హావ్ సీన్ ఆ ఏంజల్, దేవదూతను చూస్తూ వచ్చారు. వారికి భయం అయిపోతూ వచ్చింది. ఎందుకంటే వచ్చింది మనం చాలాసార్లు, అంటే కొంతమందికి మా చిన్నతనంలో కూడా ఈ కరుణామయుడు అనేది సినిమా చూపిస్తూ ఉండేవారు చిన్నపిల్లలకి. దాంట్లో మనకి ఎట్లా కనపడుతుంది అంటే, దూత ఏమో అక్కడ ఎక్కడో ఉన్నట్టు, వీళ్ళంతా గొర్రెల కాపర్లు ఇక్కడ కూర్చున్నట్టుగా చూపిస్తారు. అట్లా కాదు, బైబిల్ అట్లా రాయబడలేదు. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే దూత వారి మధ్యలోనికి వచ్చిందంట. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం చదవండి. ఆ మాట వారి మధ్యలోకి వచ్చి నిలబడిన మాటను మనం చూస్తాం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చూడండి, ప్రభుదూత ఎక్కడో దూరం ఉండి లేకపోతే అక్కడెక్కడో చేయి చూపించి మాట్లాడట్లేదు. వారు ఎక్కడైతే ఉన్నారో ఈ రోజు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది, నీ ఇంటి దగ్గరకు వచ్చింది, నీ గ్రామంలోనికి వచ్చింది, నీ ప్రాంతంలోనికి వచ్చింది, నీ యొక్క మనసులోనికి వినపడడానికి వచ్చింది, నీ చెవికి వినపడడానికి వచ్చింది. అయితే అలానే ప్రభు యొక్క దూత వారి మధ్యకు వచ్చిందంట. వచ్చి ఏం చెప్తుంది దూత? చూడండి, ఆ 10వ సర్వలోకమునకు లేక ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటి వర్తమానం అంటే, నేడు మీ కొరకు ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడు. పుట్టినెవరు? రక్షకుడు. ఈ రక్షకుడు పుట్టిన విషయాన్ని దూతలు తెలియపరిచినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఈ యొక్క గొర్రెల కాపర్లంతా కూడా ఆయన్ని చూడడానికి వెళ్ళారంట. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం
త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడినట్టు సంగతి ఏంటంటే, ఈ గొర్రెల కాపరులు ఆ యొక్క సువర్తమానం విన్నారు, ఆ యొక్క దూత చెప్పిన మాటను వింటూ వచ్చారు, నమ్ముతూ వచ్చారు, వారికి విశ్వాసం కలుగుతూ వచ్చింది. ఇక్కడ నుండి వారంతా కూడా పలుక్కొని అందరూ మాట్లాడుకొని వీరు బెత్లెహేముకి వెళ్ళారంట. అంటే వారు పొలంలో ఉన్నారు, గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా దూత వచ్చి వారితో మాట్లాడినప్పుడు ఆ దూత మాట్లాడిన ఆ యొక్క వర్తమానాన్ని బట్టి, ఆ యొక్క సువర్తమానాన్ని బట్టి, సంతోషకరమైన సంగతిని బట్టి వారు ఎంతగానో ఆశ్చర్యానికి గురైపోయి వారు ఒకరితో ఒకరు ఏం చెప్పుకున్నారంటే, దావీదు పట్టణమందు మన కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. మనం ఏం చేద్దాము? ఆ రక్షకుని చూడ్డానికి వెళ్దాం అని అందరూ కలిసి చూడ్డానికి వెళ్ళారంట. బైబిల్లో కొంతమంది ఉన్నారు, యేసు ప్రభువారిని కలుసుకున్నవారు, లేకపోతే యేసు ప్రభువారే వారిని కలుసుకున్నాడు, లేకపోతే దేవుణ్ణి చూచుట అనే విషయం నేను మీకు చెప్తున్నాను. ఆ యొక్క సంగతి బట్టి వారి జీవితాలను మార్పు చెందుతూ వచ్చినాయి. మొట్టమొదటిగా బైబిల్ తీయనక్కర్లేదు, మనకు సమయం లేదండి, నేను చెబుతూ వెళ్తాను, గమనించండి. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూస్తూ వచ్చినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రియమైన వాళ్ళారా, ఈ వచనము ఏం సెలవిస్తుందంటే, బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు దూతలను ప్రేమించను అని రాయబడలేదు ఎక్కడ. దేవుడు ఆయన సృష్టించిన సృష్టిని ప్రేమించను అని రాయలేదు. దేవుడు ఆయన కలుగు చేసిన సముద్రము, ఈ యొక్క కొండలు, ఆ యొక్క దుర్గాలు, లేకపోతే ఈ లోకంలో విశేషమైన వాటిని ప్రేమించను అని రాయలేదు. దేవుడు ఈ యొక్క పశువులను, లేకపోతే జలరాశులను, ప్రాకు జీవులను ప్రేమించను అని రాయబడలేదు. దేవుడు ఏం చేశాడంట? లోకమును ప్రేమించను. లోకం అంటే ఎవరో కాదు, ఆ లోకంలో ఎవరు ఉంటున్నారు? నీవు నేనే, మనుషులం ఉంటున్నాం. ఈ దేవుడు మనిషిని ఎంతగానో మానవుని ప్రేమించి ఈ దేవుడు ప్రేమించాడు కాబట్టి క్రిస్మస్ అంటే చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా? అంటే తెలీదు అని కాదు, అదొక అలవాటుగా అయిపోయింది. క్రిస్మస్ అంటే షేరింగ్ యువర్ జాయ్ టు సమ్ అదర్ పర్సన్. నీ సంతోషాన్ని, నిజంగా ఫస్ట్ నీకు సంతోషం కలిగితే యు ఆర్ గోయింగ్ టు షేర్ యువర్ జాయ్ టు సమ్ వన్. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆ సంతోషాన్ని నువ్వు పంచుకుంటావు. చాలామంది ఈ సంతోషాన్ని వారు పొందకుండా ఉంటారు. యేసుప్రభువారు లేకుండా ఇటువంటి క్రిస్మస్లు ఎంత జరుపుకున్నా, నేను ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వాస్తవానికి నేను ఇక్కడ హైదరాబాద్కి చెందిన వాడిని, ఉద్యోగరీత్యా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రాంతంలో వస్తుంటే మన దగ్గర నేను అక్కడ గమనిస్తూ వచ్చాను. అదే మీరు కానీ అక్కడ విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఆంధ్రాలో ఏ ప్రదేశంలో దిగినా మీరు అక్కడి నుంచి మీ ప్రాంతానికి వెళ్ళే లోపల కొన్ని వందల స్టార్లు కనపడుతూ ఉంటాయి. ఈ యొక్క క్రిస్మస్ టైంలో, లేకపోతే ఈ డిసెంబర్ మాసంలో ఎక్కడ చూసినా విపరీతమైన లైటింగ్ కనపడుతుంది. అయితే వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క లైటింగ్ పెట్టారు కదా, క్రిస్మస్ స్టార్ పెట్టారు కదా, అంటే దాన్ని బట్టి ఆ సంతోషం నిజంగా ఉందంటే కొంతమంది ఇళ్ళకి వెళ్ళి అడిగితే, ఇందాక కూడా నాకు ఒక సహోదరి ఫోన్ చేస్తూ వచ్చారు. ఆమె ఏమంటుందంటే, అయ్యా రేపు పండగ ఉంది, లేకపోతే రేపు సంతోషకరమైన సంగతి, అంటే ఈ పండగను ఉత్సవాన్ని జరుపుకుంటాము, కానీ మా యొక్క భర్త మా ఇంట్లో లేడు, వేరే పని మీద బయటికి వెళ్ళిపోయినాడు, మేము ఎంత చెప్పినా వినడం లేదు అని ఆమె చాలా బాధపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మనం కొనుక్కునే వస్తువులను బట్టి, లేకపోతే కొన్ని వాటిని బట్టి ఆ యొక్క సంతోషం కలిగేది కాదు. దేవుడిచ్చే సంతోషము అది ఎన్నటికీ కూడా తొలగించబడదు. దేవుడిచ్చే సంతోషము అది స్థిరమైనది. దేవుడిచ్చే సంతోషం నిత్యత్వము నిలిచేది. అందుకే తండ్రి అయిన దేవుడు ఏమి చేశాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుడంటే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడో తెలుసా? హీ గిఫ్టెడ్ టు ద వరల్డ్. ఈ లోకానికి ఒక బహుమానంగా ఇచ్చాడు. అదే క్రిస్మస్. అందుకే నేటి దినాల్లో అంటే కొంతమంది విద్యావంతులు ఏం చేశారంటే, అరే ఈ క్రిస్మస్ అంటేనే ఇచ్చేది, ప్రేమను పంచేది. అందుకే రకరకాలుగా బహుమానాలు ఇస్తుంటారు. కొంతమంది కేక్స్ను పంచుతుంటారు. కొంతమంది ఇలానే మరి ఎవరన్నా ఇంట్లో ఉత్సవంగా పండగగా జరుపుకో, సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ ఎన్ని జరుపుకున్నా దాంట్లో నువ్వేం చేస్తున్నావు అంటే నీ ప్రేమను పంచుతున్నావు, నీవు పొందింది పంచుతూ ఉంటున్నావు. అయితే దేవుడే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు, ఎవరు నేర్పించాడంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. అందుకే చూడండి,
మన పిల్లలు మనము ఎంతగానో ప్రేమిస్తాం. వాళ్ళు ఒక 10th క్లాస్‌కో, ఇంటర్మీడియేట్‌కో, బీటెక్కో ఇంకా ఏదైనా చదవని. వాళ్ళు మంచిగా చదువుకున్నప్పుడు ఏమంటామంటే మనం, "నువ్వు బాగా చదువుకుంటే, నువ్వు ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటే, నేను నీకేం కొనిస్తాను? ఒక ఫోన్ కొనిస్తాను. లేకపోతే నీకు ఒక బైసికిల్ కొనిస్తాను. లేకపోతే ఒక నీకు చిన్న ల్యాప్‌టాపో, ఒక ట్యాబో ఏదో ఒకటి కొనిస్తాను. అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. నువ్వు ఇంకా బాగా చదువుకోవడానికి సహాయకరంగా ఉంటుందని." నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత ఆ పిల్లోడు ఫెయిల్ అయినా నువ్వు కొన్ని రోజులు కొనిస్తావు. ఎందుకో తెలుసా? ఆ కుమారుడు నీ కుమారుడు, ఆ యొక్క కుమార్తె నీ కుమార్తె, నీ కడుపును పుట్టిన బిడ్డలు. అయితే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రేమించాడు కాబట్టి, హీ లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్, దట్స్ ద రీజన్ హీ గివెన్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికైనా ఒక బహుమానంగా ఇచ్చాడంట. అంత మట్టుకే కాదు సుమా. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు, కులమత భేదమేం లేదు, చదువుకున్నావు చదువుకోలేదని భేదమే లేదు, లేకపోతే నీకు ఆరోగ్యం బాగుంది బాలేదని కాదు, ఎటువంటి భేదం లేదు. వాక్యంలో రాయబడింది, యేసు ప్రభు అందరికీ ప్రభు. దేవుడు అందరినీ ఒకటే విధంగా ప్రేమించాడు. ఒక తల్లి పిల్లల్ని ఎలా ప్రేమిస్తుందో, ఒక తండ్రి పిల్లల్ని ఎలా ప్రేమిస్తుంటారో, దేవుడు అంతకంటే మిన్నైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, అగాపే ప్రేమ, అత్యున్నతమైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించి ఈ లోకమునకి ఆయన వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకేముంది? రక్షణ ఉంది. ఈ రక్షణ నీకు అందించడానికి యేసుప్రభువారు ఈ లోకములో జన్మించాడు. ఈ విషయము ఆ దినములో మనము లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తుంటట్లయితే, ఈ లూకా భక్తుడు రాస్తుంటున్నాడు కదా, ఒక రాత్రి గొర్రెల కాపరులు పొలములో గొర్రెలు కాయిస్తుండగా ఒక దూత ప్రత్యక్షమై యేసుప్రభువారి యొక్క జననం గురించి, ఆయన రక్షకుడిగా పుట్టిన సంగతిని వారికి తెలియపరుస్తూ వచ్చింది. ఇక్కడ ఒక 2-3 నిమిషాలు నేను ఒక చిన్న ధ్యానం చేయాలని కోరుతున్నాను. దూతలు ఎవరికి చెప్పారండి ఈ విషయాన్ని? బైబిల్ ఏం రాయబడింది? గొర్రెల కాపర్లు. వీళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, ఈ విషయం ఎప్పుడు జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో బ్రతికి జీవించి సజీవంగా ఉండి 3.5 సంవత్సరాలు ఈ భూమండలంలో ఆయన పరిచర్య చేశాడు. ఇలానే సువార్త పరిచయం చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన మూగవారికి మాటలు వచ్చేటట్టు చేశాడు, కుంటివారికి నడకొచ్చేటట్టు చేశాడు. అనేకమైన అద్భుతాలు చేసిన తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ కూడా ఎందుకు వేయబడ్డాడంటే, సర్వ మానవాళి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము చేయబడ్డానికి ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. కాబట్టి యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా, అంటే నీకు నాకు బదులుగా ఆయన ఆ శిలువ మీద ఆయన రక్తం అంతా చిందించబడింది. ఆ యొక్క రక్తంలో పాపములు కడుక్కున్న వారికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. అందుకే దేవుడు అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. నా వైపు చూచి. ఈ లోకంలో ఎవ్వరి మాట చెప్పలేరు. నా దగ్గరకు రా, నేను నీకు చదివిపిస్తాను, నా దగ్గరకు రా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నా దగ్గరకు రా, నీ ఆశ తీరుస్తాను. ఎవరు చెప్తారు చెప్పండి? అంతా బాగున్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, అన్నం చందాలు ఉన్నప్పుడు అంతా ఉంటారు, అంతా ఫ్రెండ్సే. నాకు కూడా ఇట్లాంటి, నేను ఇక్కడ చదివినప్పుడు, హైదరాబాద్ సిటీలో చదివినప్పుడు కుప్పలు తెప్పలు ఉండేవాళ్ళు నాకు కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు అందరు ఏమయ్యారంటే ఎక్కడ పోలేదు. ఆ ఫ్రెండ్స్ అవసరం ఎంతవరకు, వాళ్ళు ఎంత సహాయపడతారు, నేను వాళ్ళకి ఎంత సహాయపడతాను అనేది అప్పుడు తెలిసింది. దేవుని యొక్క ప్రేమతో మానవుని ప్రేమ ఎప్పుడూ పోల్చలేం మనం. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. మానవుని ప్రేమ ఎవరైనప్పటికీ కూడా పరిమితితో కూడుకున్నది. ప్రేమలో నేను చెడ్డవారని చెప్పట్లే, నీ స్నేహితులు నేను ప్రేమించవచ్చు కాదనట్లేదు, కానీ పూర్తి సహాయము, పూర్తిగా సహాయపడేది దేవుడే. పూర్తిగా నీకు ఏదైనా కార్యం చేయించే దేవుడే. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి మనం గమనిస్తుంటున్నాము దేవుడు ఎంతగా లోకాన్ని ప్రేమించాడంటే, ఇక్కడ చదివిన సందర్భంలో ఆయన ఈ సందర్భం చదివినప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఏంటో తెలుసా? దేవుడు పుట్టినప్పుడు ఈ విషయాన్ని గమనించండి, ఈ విషయాన్ని జాగ్రత్తగా. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదివిన 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విషయాన్ని అక్కడున్న హేరోదు రాజుకు దూతలతో చెప్పలేదు. గమనించండి ఆ విషయం. యేసుప్రభువారు పుట్టినప్పుడు ఈ విషయాన్ని వేరే వారు ఎవ్వరికి, చదువుకున్న వారికి, శాస్త్రులు పరిసయ్యులు అని ఉండేవాళ్ళు, అంటే బైబిల్ని కంఠోపాతంగా చదివి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చూడకుండా చెప్పగలిగే దిట్టలు ఆ రోజుల్లో ఉన్నారు. వారి దగ్గరికి దూతలు పంపించలేదు దేవుడు. పుట్టినప్పుడు ఆయన ఈ యొక్క విషయాన్ని
గనులైన వారికి, గనులు అంటారు కదా, లోకంలో ఘనత వహించిన వారు ఉంటారు కొంతమంది. వారి స్థాయిని కూడా మనం చేరుకోలేము వారితో. అందుకే ఒకసారి నేను వింటూ వచ్చినాను. మైకేల్ జాక్సన్ అని ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన ఫారెన్లో మంచి డాన్సర్, పాప్ సింగర్ కమ్ డాన్సర్. అంటే పాటలు పాడుతూ మ్యూజిక్ చేస్తూ డ్యాన్స్ చేస్తాడు. ఆయన ఎంత సంపాదించాడంటే, ఆయనంటే ఒకసారి పక్కన వాళ్ళని ఎవరైనా పెట్టి నాతో పాటు నువ్వు కూడా డ్యాన్స్ చేయంటే డ్యాన్స్ చేసిన వాళ్ళని మళ్ళా చనిపోయేంత వరకు ఎప్పుడు వాడుకోడు. ఎందుకంటే ఆయన ప్రెస్టేజ్ అట్లాంటిది, ఆయన స్థాయి అట్లాంటిది. ఒక్కసారి అంటారుగా కొంతమంది ఉంటారు ప్రముఖులు, ఒకసారి వేసిన షర్టు మళ్ళీ వేయరు, ఒకసారి వాడిన వాచ్ని మళ్ళీ వాడరు. అట్లాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఈ మైకేల్ జాక్సన్ కూడా ఎట్లా మారిపోయినాడంటే, ఒక నల్ల జాతీస్తుడు, నల్లగా ఉండేవాడు, చూడడానికి నలుపు రంగులో ఉండేవాడు. కాలిగోటి నుండి తల వెంట్రుక వరకు చర్మం అంతటిని తెలుపు రంగులోకి మార్పించుకున్నాడు. ఎంత ఖర్చు పెట్టుంటాడో. ఆయన మంచినీళ్ళు తాగేది, గాలి పీల్చేది, ఆయన దగ్గర ఉండే డాక్టర్స్, ఆయనకున్న ఫెసిలిటీ, ఆయనకున్న ఫ్లైట్ అన్నీ వేరు, అన్నీ ప్రత్యేకమే. ఒకసారి ఇండియాకి ఎప్పుడో వచ్చాడు, ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా. వచ్చినప్పుడు ఒక పేరుగాంచిన ఒక అందగత్తె పరిగెత్తుకొని పోయి ఆ గుంపులో ఆయన కలుసుకొని ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ అంటే తెలుసు కదా, కరచరణ. షేక్ హ్యాండ్ ఇచ్చిందంట. ఇచ్చి 6 నెలలు ఆ చైన్ కడుక్కోలేదంట. 2 నెలలు, 6 months మోర్ దెన్. అది పేపర్లో కూడా వచ్చింది. ఎందుకో తెలుసా? నేను ఎవరికి చేయగలిపిన ప్రపంచ పాప్ సింగర్ ఆయన ఇప్పుడు మనము అందరము ఇక్కడ చాలామంది అన్నలు, బ్రదర్స్ ఉన్నారు కదా. ఇక్కడ మనం వేసుకున్న టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఏముంటాయి ఇది అంత స్ట్రాంగ్ ఉంటే బటన్స్ ఉంటాయి. ఏమంటారు వీటిని? గుండీలు అంటారు మన అచ్చ తెలుగులో. ఆయన గారి సంగతి ఎట్లుంటుందంటే, వజ్రాలు వైడూర్యాలతో పొదిగిన డ్రెస్ ఉంటుంది ఆయనకి. ఒకసారి వేస్తే మళ్ళీ వేయడు. అట్లాంటి వ్యక్తి ఒక టైం వచ్చినప్పుడు లోకాన్ని విడిచిపెట్టాడు. అట్లా ఎందరో ఉన్నారు. ఇంకొక పాప్ సింగర్ ఒక అతను ఉంటున్నాడు. ఆయన ఎట్లయిపోయినాడంటే, ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళంతా క్రిస్టియన్స్ అని చెప్పబడిన వాళ్ళే. నేను అందుకే చెప్తున్నాను, క్రైస్తవులు అని చెప్పబడిన మాటదానా. నీ పేరు దానియేలు, మీ తాత పేరు దానియేలు, పౌలు, దావీదు, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో, సొలొమోను, సమూయేలు అని పేర్లు పెట్టగానే డైరెక్ట్గా పరలోకానికి ఎవరు వెళ్ళరు. బైబిల్ అలా చెప్పడం లేదు. నీ పాపమును క్షమించబడితేనే, యేసుప్రభువు వారి యొక్క రక్తంలో నీ పాప క్షమాపణ చేయబడితేనే యూ విల్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. ఇలాంటి ప్రముఖులు ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే, ఒక పాప్ సింగర్ ఉంటున్నాడు. ఆయన ఒకసారి ఏం చేస్తున్నాడంటే, అన్నాడు కదా, నా బ్యాండ్ అంటారు. ఇప్పుడు ఇందాక ఓబేద్ సహోదరుడు కీబోర్డ్ వేస్తున్నాడు, ఆయనకంటూ ఒక టీం ఉంటుంది. అరే నువ్వు వెళ్ళి అది పెట్టరా, ఇది పెట్టరా అంటే ఆయన్ని సెట్టింగ్ చేయమంటుంటారు. ఆయనకు ఒక టీం ఉంది. ఎంత ప్రఖ్యాతి చెందాడంటే, ఒక టైం వచ్చినప్పుడు దాదాపు ఒక్క కాన్సర్ట్ అంటారు, ఒక్కసారి ఆయన పాట పాడితే 5 లక్షల నుండి 10 లక్షల మంది వింటారంట, లైవ్లో వచ్చి కూర్చొని. ఆయనకి ఒకసారి ఇంటర్వ్యూ తీసారు. భయ్ నువ్వు చాలా మస్తు తోపైపోయినావు, తురుమైపోయినావు, ఏం సంగతి అని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏం చెప్పాడు వెళ్తే, నా ప్రఖ్యాతి, నా పేరు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, యేసు ప్రభుకైనా అంత పేరు వచ్చిందో రాలేదో నాకు అంత వచ్చింది అన్నాడు. మరుసటి రోజు చనిపోయినాడు. ప్రియమైన వాళ్ళారు, ఇవన్నీ వాస్తవాలు. ఒక సందర్భం ఉంది, ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయిని మనం చూస్తూ వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక 2 మంచి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు మంచి మందిరానికి వెళ్ళే కుటుంబము. తల్లి తండ్రి, 5 నిమిషాల్లో ముగిస్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. తల్లి తండ్రి మంచి కుటుంబంలో పెరిగారు, మందిరానికి వెళ్తున్నారు, ప్రభును ఆరాధిస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ముఖ్యంగా వారి పాపములు క్షమించబడ్డాయి, వారు మంచిగా ఉన్నారు. అయితే వాళ్ళ ఒకటే ఒక కూతురు ఉంది, ఒకటే ఒక కుమార్తె ఉంది. ఈ కుమార్తె మట్టుకు ఎలా ఉందంటే, ఆ అమ్మాయి ఎక్కువగా ముద్దుగా పెంచారు, ఎక్కువగా చదువుకుంది. ఒక వయసు వచ్చింది, ఆ అమ్మాయికి నేర్పించాల్సినది నేర్పించకపోయేసరికి, కొద్దిగా అజాగ్రత్తగా పెంచేసరికి ఏమైందో తెలుసా? ఈ అమ్మాయి తల్లిదండ్రుల మాట వినడము ఆపేసింది. ఒక టైం వచ్చింది, వాళ్ళకు ఒకటే కోరిక, తల్లి అనుకుంటుంది, నేను నా భర్త మాట తప్పిపోకుండా, లేకపోతే ఒక్కసారి కూడా మందిరాన్ని విడిచిపెట్టకుండా వెళ్తున్నాం, నా కుమార్తె కూడా రక్షణ పొందితే బాగుంటుంది కదా అని ఎంతో ఆలోచించిందంట. చాలాసార్లు చెప్పింది అమ్మాయికి, అమ్మ దేవుడిని నిన్ను మాకు ఒక వరంగా ఇచ్చాడు, నువ్వంటే మాకు చాలా ఇష్టం, నీకు ఏది కావాలో అది ఇస్తాం. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, నువ్వు మంచి చదువుకున్నావు, మంచి అందం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి డిగ్రీ ఇచ్చాడు, మంచి పేరుంది, నీకంటూ మేము అన్నీ ఇవ్వగలిగినాం. అయితే మేము ఒక్కటి కోరుతున్నాం, నువ్వు కూడా ప్రభుని తెలుసుకో, ఈ లోకాన్ని విడిచిపెడితే మనం పరలోకంలో ఉండాలి, ఈ లోకం శాశ్వతమైనది కాదని చాలా చెప్పారంట. ఈ అమ్మాయి వినేది, విడిచిపెట్టేది.
ఒక్క 5 నిమిషాలు సౌండ్ చేయదు ఎవరో ఇట్లా 5 మినిట్స్. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తూ వచ్చిందంటే ఆ తల్లిదండ్రుల మాటలు పెడచెవిని పెట్టింది, లెక్క చేయలేదు. ఈ రోజుల్లో యవనస్తులు అలానే ఉన్నారు కదా, నువ్వు నాకేంది చెప్పేది అంటారు, నీకంటే నాకు బాగా తెలుస్తాను, నీకంటే నేను ఎక్కువ చదువుకున్నా అంటారు. ఈ నేటి దినాల్లో అదే మనం చూస్తున్నాం. ఆ అమ్మాయి కూడా అలాంటి అమ్మాయి, నువ్వు నాకేంది చెప్పేది, మాకు తెలీదా, నేను బయట మా ఫ్రెండ్స్ లేరా, నాకు తెలీదా అని చెప్తా ఉంటారు. ఈ అమ్మాయి కూడా అలా అని చెప్పింది. ఒకరోజు వచ్చింది, అది ఆదివారం, ఆ అమ్మాయి జన్మదినం, పుట్టినరోజు. తల్లిదండ్రులు అనుకున్నారు ఈరోజు ఈరోజు చూడండి, ఇక్కడ మీకు మీటింగ్ అయిపోగానే ఉందా, అవి అక్కడ కనపడుతున్నాయి కదా, అవి అట్లనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనుకున్నారు, ఆ రోజు దేవుని ప్రజలందరికీ ఈ సంతోషాన్ని బట్టి మేము భోజనం పెడతాం, మా అమ్మాయి పుట్టినరోజుని బట్టి భోజనం పెడితే అందరూ ప్రార్థన చేస్తారని పెట్టుకొని పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఆయన చాలా సంతోషం, అరే మీ అమ్మాయి వస్తుందా, మీ కుమార్తె వస్తుందా, మాకు చాలా సంతోషం, ప్లీజ్ వెల్కమ్ విత్ ఫ్యామిలీ అని వీళ్ళు కూడా చెప్పారు. బాగానే ఉంది. ఆ రోజు వాళ్ళు మందిరానికి ఇట్లా బైబిల్ పట్టుకొని ఇంట్లోంచి బయటకు వస్తారు. పట్టపగలు 10 గంటలకే, 9:30 అట్లా బయటకు వచ్చారు. 10 గంటలకు వాళ్ళు చర్చికి వెళ్ళారు. వెళ్తుంటే సడన్గా ఒక కారు వచ్చి ఆగింది. వాళ్ళకి అర్థం కాలేదు. చూస్తే కారులో ఒక 4-5 అమ్మాయిలు ఉన్నారు. అందరూ యవ్వనస్తులే, బహుశా 19-20 సంవత్సరాల యవ్వనస్తులు. వాళ్ళకి ఆశ్చర్యమైంది. కారు డోర్ ఓపెన్ చేసి ఆ గ్లాస్ దింపి చూస్తుంటే వాళ్ళ కుమార్తె వాళ్ళతో పాటు ఉండి ఇప్పుడు చర్చికి రావాల్సిన అమ్మాయి ఈ కారులో ఉంది. కారులో ఒక 4-5 ఉన్నారు. ఈ 4-5 అమ్మాయిల మాటలు ఎట్లున్నాయంటే మత్తుగా మాట్లాడుతున్నారు, సరిగా కళ్ళల్లోకి చూడలేకపోతున్నారు. అర్థమైపోయింది వాళ్ళకి, వీళ్ళంతా ఏం చేశారు, మద్యం తాగారు, మందు తాగి ఉన్నారు. చాలా బాధపడిపోయాను. అయిపోతే వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు నీ పుట్టినరోజు అంటే, అవును మమ్మీ, అందుకే మేము రాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు పార్టీ చేసుకుంటున్నాం, మేము మా సంతోషాన్ని గడుపుకుంటున్నాం, నేను ఇప్పుడు ఇంటికి వచ్చే కదా, నెక్స్ట్ ఇంకొక టీం వస్తుంది, వాళ్ళతో కలిసి నేను పార్టీ చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏం చెప్పారంటే, అమ్మ వద్దు, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు చూడు, ఎన్నిసార్లు దేవుడు వాక్యం నీ దగ్గరకు వచ్చిందో చూడు, ఎన్నిసార్లు దేవుడికి దూరం అయిపోతావు, ఎన్నిసార్లు హృదయాన్ని కఠినపరుచుకుంటావు, దేవుడు నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ యొక్క డబ్బు లేకపోతే ఈ అందము ఎప్పటికీ ఉండవు, ఒక నిమిషం ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని ఎంత మాటలు చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. ఆ అమ్మాయి ఏం చేస్తూ వచ్చిందంటే, సరే మీరు చెప్పారు, నేను చెప్పేది వినండి, ఈరోజు నా పుట్టినరోజు, నన్ను స్వేచ్ఛగా ఉండనియండి, నన్ను ఏం ప్రశ్న అడగొద్దు, నేను ఇక్కడి నుంచి పార్టీకి వెళ్ళాలి, నేను బయలుదేరుతున్నాను అని చెప్తే వాళ్ళు ఒక మాట అన్నారంట, సరే కనీసం నువ్వు వెళ్తున్నావు కదా, మేము మీకు ప్రార్థన చేస్తాము, దేవుడు నీకు తోడుగా వచ్చును గాక అన్నారంట. ఏమన్నారంట, దేవుడు నీకు తోడుగా వచ్చును గాక అంటే ఆ అమ్మాయి వెంటనే అమ్మాయి ఫ్రెండ్స్ అన్నారంట, వీ డోంట్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ అవర్ కార్, టెల్ యువర్ గాడ్ టు సిట్ ఇన్ బ్యాక్, నాట్ ఈవెన్ వెనకాల కాదు, డిక్కీలో కూర్చో, టెల్ హిమ్ యువర్ గాడ్ టు సిట్ ఇన్ ద, ఎక్కడ కూర్చోమన్నారు, ఇన్ ద డిక్కీ, వెనకాల కూర్చోమన్నట. వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా, చాలామందికి తెలీదు, దేవుణ్ణి ఏదో అనుకుంటుంటారు, హేళన చేస్తుంటారు, తెలియకపోతే తెలియనట్టు ఉండాలా, తెలిస్తే మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ చాలాసార్లు మనము తప్పుగా మాట్లాడుతుంటాం. తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు, దేవుని సేవకులు చెప్తున్నప్పుడు, సువార్థికులు చెప్తున్నప్పుడు, పెద్దవారు చెప్తున్నప్పుడు చాలా హేళన చేస్తాం. నువ్వు ఎవరిని చేస్తున్నావు సార్, చెప్పే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా దేవుణ్ణే చేస్తున్నాం. వీళ్ళంతా కలిసి ఒక్కటే సార్, దట్ ఈస్ కాల్డ్ మాకరీ, అపహాసము, అట్టహాసం అంటారు కదా, అపహాసం ఇచ్చారు దేవుణ్ణి. ఏమన్నారు, మేమందరం ఫ్రెండ్స్ ఉన్నాం కదా, స్టీరింగ్ దగ్గర ఒకరు ఉన్నారు, పక్క సీట్లో ఒకరు ఉన్నారు, వెనకాల ఒక 3 ఉన్నారు, మాకు ఖాళీ లేదు, మీ దేవుని డిక్కీలో కూర్చోమని చెప్తే నిజంగానే ఏం జరిగిందో తెలుసా, ఆ మాట వినకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి దేవుడి మందిరానికి వెళ్ళిపోయారు. వాళ్ళు మందిరంలోకి వెళ్ళి కూర్చునే ఒక్క పాట పాడే లోపల ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ అంటే, అక్కడ లోకల్ పోలీస్ ఫోన్ చేసి, పలానా మీ పేరు ఇదంటే, అవును, మీకు ఈ కుమార్తె ఉందంటే ఉంది, ఆమె వయసు ఇదేనంటే, ఈ బట్టలు వేసుకుందంటే, ఏమైంది సార్ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నంటే, జస్ట్ నౌ ఇప్పుడే ఆమె కార్ ఒక యాక్సిడెంట్ గురై చనిపోయింది అని చెప్పారు. ఏమైందంట, ఆమె కారు ఏమైపోయింది, యాక్సిడెంట్ గురై చనిపోయింది. తల్లిదండ్రులు పరిగెత్తి చర్చిలో నుండి ఆ స్పాట్కి వెళ్ళారు. స్పాట్ కంటే అక్కడ స్థలానికి వెళ్ళారు. చూస్తే ఏం జరిగిందో తెలుసా, ఒక చెట్టుకు ఈ కారు కొట్టుకొని ఉంది. ఆ కారు కొట్టిన స్పీడ్కి ఇంకొక లారీ కూడా కొట్టిందంట. అంటే చెట్టుకు కొట్టింది, అంతలో వచ్చి ఇంకోటి కొట్టింది. పోలీసులు వచ్చి రాసుకుంటారు, అంటే ఎట్లయింది,
ఎందుకైందని ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి కదా. అందరూ తాగున్నారని అర్థమైంది. కానీ పోలీసు వాళ్ళు నివ్వరపోయే సంగతి, ఒళ్ళు గగ్గురు పరిచే సంగతి ఒకటి జరిగింది. ఏం జరిగిందో తెలుసా? కారులో స్టీరింగ్ బయటపడిపోయింది, కారు డోర్లన్నీ ఊడిపోయినాయి, అద్దాలు బయలిపోయినాయి, ఆ టైర్లన్నీ ఊడిపోయి ఎక్కడెక్కడో పడిపోయినాయి, కొంతమంది చేతులు కాళ్ళు తెగిపోయి బయటపడిపోయినాయి, ఎవరి బాడీ ఏందో అర్థం కావట్లేదు, కొన్ని కాలిపోయినట్టుగా ఉన్నాయి. కానీ వెనకాల డిక్కీలో వీళ్ళు బయటికి వెళ్తున్నారుగా, వెళ్తూ వెళ్తూ కోడిగుడ్లు అంటారు చూడండి, ఎగ్స్. ఈ కోడిగుడ్ల కేసు ఇది ఒక 40-35 ఉంటాయి కదా, పెట్టిస్తారు. ఆ కేసు వెనకాల డిక్కీలో పెట్టారంట. ఒక్క గుడ్డు పగలలేదు, ఒక్క గుడ్డు క్రాక్ అంటారుగా, పగులు కూడా రాలేదు. అంటే ఆ డిక్కీలో ఎవరున్నట్టు? ఎవరన్నారు ఆ మాటనంటే వాళ్ళే అన్నారు. ఇక్కడ మాకు స్థలం లేదు, నీ దేవునికి మా హృదయంలో స్థలం లేదు, నీ దేవునికి మా పక్కన స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు, మా గ్రామంలో స్థలం లేదు అనుకుంటుంటాం. ఏం చెప్పారంటే, నోరు తెరిచి మనస్ఫూర్తిగా మీ దేవునికి ఏం చెప్తావంటే, ఒకవేళ మాతో పాటు రావాలంటే తోడుగా వెనకాల డిక్కీలో ఖాళీ ఉంది, అక్కడ రమ్మన్నారంట. ఆ డిక్కీలో గుడ్డు ఎంతసేపు పగలడానికి? గుడ్డు ఎంతసేపు పడుతుందండి? దానికేం కింద కొట్టడానికి పనిలే, చేత్తో పట్టుకొని ఇట్లా కొట్టినా పగిలిపోతుంది. కరెక్ట్ కొట్టి ఇట్లా కొడితే పగిలిపోతుంది. చిన్న స్పూన్ తీసుకొట్లంటే పగిలిపోతుంది. ఎన్నిసార్లు పగలగొట్టాను నేను చిన్నప్పుడైతే. నాకు ఎప్పుడు మామూలు చెప్పారు, అరే గుడ్లు పట్టుకురానంటే నేను ఎప్పుడు 10 పట్టుకొని వస్తే 5 తెచ్చుకోండి, ఎందుకంటే ఏదో ఒకటి క్రాక్ అయ్యేది, ఏదో ఒకటి పగిలిపోయేది. ప్రిమేటోలో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ జీవితం ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. మన భాగానికి వస్తాం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ దినమున దేవుని యొక్క దూత ఘనమైన వ్యక్తులకి, రాజులకి, చక్రవర్తులకి, లేక శాస్త్రులకు, పరిసయ్యులకు, దేవుని వాక్యములో పండిపోయిన వారికి, విద్యావంతులకు, మేధావులకు దేవుని యొక్క ఈ వర్తమానం చెప్పబడలేదు. ఎవరి దగ్గరకు వచ్చిందంటే, సామాన్యముగా ఉన్నట్టు గొర్రెల కాపర్లు గమనిస్తూ వచ్చినట్లయితే, వాళ్ళు ఏమి, మన గొర్రెల కాపర్లు ఎంతమంది చూస్తుంటారు? అందరూ చూసిన వాళ్ళే. వాళ్ళకి ఎట్లుంటారు చెప్పండి? వాళ్ళ చుట్టూ ఎన్ని ఉంటాయి? కొన్ని గొర్రెలు ఉంటాయి. వాళ్ళు వస్త్రధారం చెప్తారా? ఏం డ్రెస్ వేసుకొని ఉంటారు వీళ్ళు? ఏం వేసుకొని ఉంటారండి? ఒక షర్టు లేకపోతే ఒక బనియన్ వేసుకొని పంచ మీద ఉంటారు. తర్వాత వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఒక కర్ర ఉంటుంది. దాంతో కర్రకి, ఇప్పుడు రోజుల్లో అయితే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అవి కనపడుతున్నాయి, కానీ ఒకానొకప్పుడైతే కర్రకి సద్దిమూట అంటారు. దీన్ని కట్టుకొని అది పెట్టుకొని వాళ్ళు ఎక్కడికో దూర ప్రాంతానికి, అడవుల్లోకి, కొండల్లోకి వెళ్తే సాయంకాలం మళ్ళీ ఇదే 6:30కి 7 గంటలకు తిరిగి వస్తారు. వాళ్ళు ఎలా కనపడతారంటే శుభ్రంగా కనపడరు. శుభ్రంగా కనపడరంటే స్నానం చేసుకోరు అని నేను అనట్లేదు. కనపడడానికి వాళ్ళు అంత శుభ్రంగా కనపడరు. డిగ్నిఫైడ్ అంటారు కదా, అలా వారు కనపడరు. గొర్రెల కాపర్ని మనం చూస్తూ వచ్చినట్లయితే వాస్తవంగా గమనించి చూశాను. మీరు చూస్తూ నేను మా మందిరంలో, నేనైతే ఇప్పుడు ఆంధ్రాలో ఒక ప్రాంతంలో ఉంటున్నాను, అక్కడ ఒక మందిరం ఉంది. మా పిల్లోడు ఎప్పుడైనా అల్లరి చేస్తే నేను కూడా ఎప్పుడైనా ఇట్లా బయటికి తీసుకెళ్తాను. ఇక్కడి నుంచి ఒక 100 అడుగులు దూరం వెళ్తుంటేనే అక్కడ గొర్రెలు ఉన్నాయని నాకు ఎప్పుడు తెలియదు. కానీ ఒక్క 2 అడుగుల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ దూరంలోనే గొర్రెల దొడ్డి అంటారు కదా, అక్కడ ఉంటుంటేనే ఒకలాంటి వాసన వచ్చేది. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ స్మెల్ వస్తుంది, అవునా కదా? మెడిసిన్ పక్కన ఉంటే మెడిసిన్ వాసన వస్తుంది, ఫినాయిల్ స్మెల్ వస్తుంది చూడండి. అట్లనే గొర్రెల దొడ్డి దగ్గరికి వెళ్తే మీకు వాసన వస్తుంది. అయితే అది నాకు దూరం నుంచే చూశాను నేను. అరే ఇక్కడ గొర్రెలు ఉన్నాయని మా బాబుకి చూపించాను. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తున్నానంటే, ఈ గొర్రెల కాపరులకు ఎట్లుంటుందో తెలుసా? గొర్రెల దగ్గర ఎటువంటి వాసన వస్తుందో వీళ్ళ దగ్గర అవే వాసన. ఎందుకు తెలుసా? వీళ్ళు పొద్దున్న లేస్తే కుటుంబంతో తక్కువ ఉంటారు, పిల్లలతో తక్కువ ఉంటారు. ఇప్పుడు మనం బైబిల్లో చదివిన వాళ్ళైతే రాత్రంతా పొలాల్లో ఉన్నారంట. ఈరోజు నేను చక్కగా ఇప్పుడు కాసేపు అయితే తింటాం, ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం. కానీ గొర్రెల కాపరి పరిస్థితులు ఏంటంటే, వాటిని మేపుకోవాలి, వాటిని చూసుకోవాలా, వాటిని జాగ్రత్త పడాలి, వాటి కోసం వాళ్ళు ప్రాణాలన్నా పెడతారు. కానీ ఒక్క గొర్రెకి దెబ్బ తగిలితే వారు ఒప్పుకోరు, వారు దాని కొరకు ప్రాణమైనా పెడతారు. యేసుప్రభు వారి గురించి చెప్పబడింది, యేసుప్రభు వారు మంచి గొర్రెల కాపరి, నేను త్రోవ తప్పిపోయిన వారు ఉన్నాం. అయితే ఈ గొర్రెల కాపరి వీరు సామాన్యులు, వీరు చదువుకున్న వారు కాదు, అంత శుభ్రంగా కనపడేవారు కాదు, వీరేం మేధావులు కాదు. పోనీ వీళ్ళు డ్రెస్సులు చూస్తే రేమండ్ సూటు, రేమండ్ షూ వేసుకొని కింద లగ్జరీ కనపడి రోలెక్స్ వాచ్ ఏం పెట్టుకోరు వాళ్ళు, బెంజ్ కార్లో ఏం తిరగరు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్తారన్న, మా దగ్గర కూడా ఉన్నాడు ఒకడికి 100 గొర్రెలు ఉండేవాడికి 10 లక్షలు అంటారేమో. ఇప్పుడు అవన్నీ 3000 సంవత్సరాల క్రిందట వాళ్ళకి ఏముండి ఉంటుంది? ఇప్పుడు కదా ఈ డబ్బు, గొర్రెకి 10,000 20,000 అని ఇప్పుడు వచ్చినాయి.
ముందు ఇప్పుడు చదువుతున్న సంగతి ఎప్పుడుదో యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చి ఆయన పరిచయం చేసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 2025 సంవత్సరాలు జరిగిపోయింది. అంత ముందు 33 సంవత్సరాలు క్రితం నీ మాట. అప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఎట్లుంటుంటారో ఆలోచించండి. వాళ్ళకి అంత జ్ఞానం లేదు, కానీ దేవుడు వారిని ఎంతో ప్రేమించాడు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు, కొంతమంది కొన్నిసార్లు అనుకుంటారు, నాకు చదువు లేదు కదా, నన్ను ఎవరు పట్టించుకోరు కదా, నన్ను ఎవరు పలకరించలేదు కదా, నన్ను ఎవరు అంతగా ప్రేమగా పిలవరు కదా, లేకపోతే నా భర్త అంతా పట్టించుకోవట్లేదేమో, నా భార్య పట్టించుకోవట్లేదేమో. చాలామంది ఇళ్ళల్లో కొద్దిగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోకుండా, కొంతమంది ఇళ్ళలో పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకుండా రకరకాల విషయాలు మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు ఇక్కడ ఈ గొర్రెల కాపురిని ఎంతగా ప్రేమించాడంటే, అద్భుతమైన విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దే గాట్ డివైన్ ఇన్విటేషన్, దైవ సంబంధమైన ఆహ్వానం వచ్చింది. చాలాసార్లు మనం కూడా పిలుస్తుంటారు. ఈరోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారంటే, ఇక్కడ ఉన్న అన్న వాళ్ళు ఎవరో పిలుచుంటారు, అమ్మ ఈరోజు కూడిక ఉంది, క్రిస్మస్ జరుపుకుందాం, ఏదైనా కూడికలో కూర్చుందాం రండి, ఇలా మనం సంతోషిస్తామని నేను పిలిస్తే వచ్చావు కదా. గొర్రెల కాపరిని ఎవరు పిలిచారంటే డైరెక్ట్గా దేవుని దూత. ఎంత అద్భుతమైన సంగతి. కొన్ని సందర్భాల్లో మనకు ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు, ఒక పెద్ద మినిస్టర్ గారు ఒకవేళ నిన్ను పిలిచాడు అనుకో, వచ్చి మాతో పాటు భోజనం చేయంటే మనం ఎంతో సంతోషపడతాం, అందరూ చెప్పుకుంటాం. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎవరు కాదు, పిలిచింది ఎవరో తెలుసా? దైవ సంబంధమైన ఆహ్వానం, ఇన్విటేషన్. ఏమని? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే క్రీస్తు. ఇంక నేను ఇక్కడతో ముగించాలనుకుంటున్నాను. యేసుప్రభు వారి గురించి నీవు ఎరిగి ఉంటున్నావు. ఆయన ఈ లోకంలోనికి మానవుని యొక్క పాపములు క్షమించడానికి వచ్చాడు. నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? ఆయన రక్తంలో నీ పాపములను క్షమించబడానికి సిద్ధంగా ఉంటున్నావా? ఈ రాత్రి ఆ రోజు ఆ గొర్రెల కాపర్లకు దేవుడు ఆ దూత ద్వారా మాటలు వినిపిస్తూ వచ్చినాడు, ఆ సువర్తమానం వినిపిస్తూ వచ్చినాడు. నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినో దేవుని వాక్యం, ఎన్నిసార్లు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావో. గొర్రెల కాపర్లు వాళ్ళ విషయంలో ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? దూతలు వచ్చి చెప్పగానే, చాలాసార్లు మనకు కూడా ఒక బైబిల్లో ఒక వ్యక్తి ఉంటున్నాడు, యేసు ప్రభువే వచ్చి ఆయన కనపడితే ఈ వ్యక్తి ధనవంతుడు ఉంటాడు, ఒక అధికారి ఉంటాడు, మోకాళ్ళ మీద ఉండి రోడ్డు మీద అంటాడు, సద్బోధకుడా నిత్య జీవంను సంపాదించుకోవడానికి నేనేం చేయాలా అంటాడు. యేసు ప్రభువారు అంటారు, అయ్యా నీవు నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు చెడు పనులు చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, వ్యభిచారం చేయొద్దు అంటే చిన్నప్పటి నుండే ఇవన్నీ నేను చేస్తున్నా అంటాడు. తర్వాత యేసుప్రభు ఎమ్మటి అంటాడు, అయ్యా నీ దగ్గర డబ్బు ఉంది కదా, దాన్ని అమ్మి నన్ను ఎంబడి అంటే ఆ యవనస్తుడు ఏం చేస్తాడంటే, అధికారి ఏం చేస్తాడంటే, ఆ సంపన్నవంతుడు ఏం చేస్తాడంటే ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడంట. కొంతమంది ఉంటారు దేవుడు చెప్పినా వినరు. చాలాసార్లు దేవుడు ఈ వాక్యాన్ని ఎంతోమంది సువార్థికులతో, ఎంతోమంది ఇట్లాంటి సేవకులతో, పరిచారకులతో నీ దగ్గర తీసుకొచ్చాడేమో. గొర్రెల కాపర్లు అయితే విన్నారు, నమ్మారు, బెత్లెహేముకి వెళ్ళి చూశారు, ఆ రక్షకుని అంగీకరించారు. దయతో మీరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ మీదకి వస్తాము. ఎవరు కదలొద్దు, సమయము అయిపోయింది, వర్తమానం కూడా ముగించబడుతూ వచ్చింది, చివరి క్షణాల్లో ఉంటున్నాం. మీరు ఇప్పటి వరకు ఓపికతో, సహనంతో దేవుని మాటలు వింటూ వచ్చినారు. నేను ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారి నామం పేరిట చేతులు జోడించి మనవి చేసేదేమనగా, ఎవరు అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకుంటాం. ఎవరు ఇక్కడ పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, యవనస్తులు కానీ, ఎవరైనా ముగించేసే మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియమట్టి స్నేహితుడా, స్నేహితురాలా, ప్రియమట్టి సహోదరుడా, సహోదరి, ప్రియమైన అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ఆ దినమున ఆ గొర్రెల కాపురలకు యేసుప్రభువారు పుట్టాడనే సంగతి దేవదూత తెలియపరిచినట్టు ఈరోజు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది, దేవుని యొక్క సందేశం నీ దగ్గరకు వచ్చింది. రక్షకుడి లోకంలో పుట్టాడు. అయితే ఆయన కోరిక ఏంటో తెలుసా? చాలాసార్లు మనం పశువుల పాకలో పుట్టాడు, ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టాడు, అదే ఆలోచిస్తాం. కానీ పశువుల పాక కంటే, పశువుల తొట్టి కంటే పాడైపోయి రోతగా ఏముందో తెలుసా? నా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది,
దాన్ని గ్రహింపగలవాడు ఎవడని దేవుని వాక్యం అంటుంది. ఈ హృదయం పాడైపోయింది, చెడిపోయింది. ఈ హృదయంలో ఉండే కోపము, ద్వేషము, మత్సరము, కోరికలు, శరీరాశలు వస్తున్నాయి. ఈ హృదయంలో యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, నాకేమొద్దు, నీ డబ్బొద్దు, నీ అందం వద్దు, నీ చందం వద్దు, నీ యొక్క పేరు, నీ యొక్క నువ్వేం మార్చుకోనక్కర్లేదు, నువ్వు నాకేం ఇవ్వనక్కర్లేదు, నీ హృదయం ఇవ్వు నాకు. ఎందుకో తెలుసా, నీ హృదయం పాడైపోయింది. నీ పాడైపోయినట్టు పాపంతో నింపబడిన హృదయంతో ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు వెళ్ళేది నరకం. రెండే రెండు స్థలాలు ఉంటున్నాయి. వెళ్తే పరలోకానికి వెళ్తావు, పరలోకాన్ని కానీ నువ్వు మిస్ చేసుకున్నావంటే వెళ్ళే నరకమే. ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. మరణం గురించి నేను భయపడించట్లేదు. చావు అందరికీ వచ్చింది, రేపు నాకు వచ్చింది, నీకు వచ్చింది, అందరికి వచ్చింది. అయితే మరణం తర్వాత నీ పరిస్థితి ఏంటి చెప్పగలవా? నేను మరణిస్తే పరలోకంలో ఉంటానని చెప్పగలవా? ఆ నిరీక్షణ ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఇదే సువార్త, ఇదే క్రిస్మస్. ఎవరైనా ఈ మాటలు విని నమ్మికొంచిన వారు, అవును ఈ యేసుప్రభు వారు నా హృదయంలో జన్మించాలని కోరుతున్నా, ఈ సంతోషం నాకు కావాలి, ఈ సమాధానం కావాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, చనిపోతే నాకు రక్షణ కావాలని తీర్మానం చేసుకున్నవారు నిజంగా ఎవరైనా ఉంటే మీ కుడి చేయి, రైట్ హ్యాండ్ మాకు కనబడినట్లు ఎత్తి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా, ప్రియ సహోదరుడు, ప్రభు మిమ్మల్ని దీవించును గాక, మీ హస్తమును ఆయన పట్టుకొను గాక, మీ ఉద్దేశములు ఆయన నెరవేర్చును గాక. ఇంకా ఎవరైనా ముందున్న సిస్టర్స్ ఎవరైనా పర్లేదు, అమ్మ ప్రభు నీ కొరకు సిలువ మీద ఆయన మరణించాడు, చనిపోయినాడు, ఆయన నీ కొరకు తన ప్రాణమంతటిని పెట్టాడు. అది మరి ఆయన అందరి ముందు చనిపోయినాడు, నువ్వు అందరి ముందు ఒక తీర్మానం చేస్తున్నావు అంటే నీ హృదయం ఇవ్వు, ఇంకేం అక్కర్లేదు ఆయనకి. ప్రభా నువ్వు నా హృదయంలోకి రా, నా బ్రతుకును మార్చు, నన్ను దీవించు అంటే దేవుడు నేను దీవిస్తాడు. ప్రియ యవనస్తుడు, సహోదరుడు, మిమ్మల్ని యవనస్తుడు ప్రభు దీవించును గాక, మీ కుడి హస్తాన్ని దేవుడు పట్టుకొని మిమ్మల్ని నిలబెట్టుకొను గాక. ఇంకా ఎవరైనా ఉంటే కనపడినట్లుగా కళ్ళు తెరిచి చూస్తున్న చాలామంది, దయతో మనవి చేస్తున్నాం ప్రభు పేరిట. ప్రియ సహోదరి, తల్లిగారు కుర్చీలో కూర్చున్న సహోదరి, పెద్దావిడ, అమ్మ ప్రభు మీ యొక్క హస్తమును పట్టుకొను గాక, దేవుడు మిమ్మల్ని రక్షణతో అలంకరించి దీవించును గాక. ఇంకా ఎవరైనా స్టిల్ ఎనీబడి, ఈ ప్రభు నాకు కావాలి, ఎలా అయితే ఆ యవనస్తురాలు ప్రభు నాకు వద్దని కారులో వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. మరణం ఎప్పుడైనా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది. మరణానికి జాలి, దయా, కనికరం ఉండదు. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు, ఏ వయసు వారికైనా మరణం వచ్చేది ఖచ్చితమే. కానీ మరణం తర్వాత నీ సంగతి ఏంటి? నువ్వు పాపములు క్షమించబడకుండా ఈ లోకంలో మరణిస్తే నరకం తథ్యం సుమి. ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం పైకి ఆల్రెడీ ఎత్తి చూపించిన వారు కిందకి దించేయండి. ఇంకా ఎవరైనా ఉంటే ముందున్న సిస్టర్స్, వెనకాల చిన్నపిల్లలు, పెద్దవారు, ఈ ప్రభు నాకు కావాలా, ఇప్పటి వరకు నా సమయాన్ని వ్యర్థపరిచా, నాకు ఎంతోమంది చెప్పారు, నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తారు, నా హృదయాన్ని కఠినపరుచుకున్నా, ఇంకా చాలు ఈ జీవితం, నా జీవితం ఇంకా దౌర్భాగ్యంగా వద్దు, నా ప్రభు నాకు కావాలి, ప్రభు నేను అంగీకరిస్తానేవారు మీ కుడి హస్తం కనపడినట్లు చూపించండి. ఇంకా ఎవరైనా చివరిసారిగా అవకాశం ఇస్తున్నాం, మరలా ఇటువంటి అవకాశం నీకు రాదేమో, ఒకసారి ఆలోచించుకో. ఇంకొక 5-10 రోజులు అయిపోతే నువ్వు కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతావు. 2025 సంవత్సరం వెళ్ళిపోతుంది. నువ్వు ఈ సమయాన్ని మళ్ళీ నీ చేతిలోకి తెచ్చుకోలేవు. సమయం పోతే రాదు సుమా. దేవుడు నీ కొరకే రాత్రి కూడికని ఇక్కడ ఏర్పాటు చేశాడు. బహుశా నువ్వు వారు పిలిచావు, వీరు పిలిచారు అనుకుంటున్నావు, దేవుడే నేను పిలిచింది. ఆ గొర్రెల కాపరికి దూతలే వచ్చి చెప్పినట్టు దేవుడు వాక్యం ఈరోజు నీ దగ్గరకు వచ్చింది. చివరిసారిగా పిలుస్తున్నాం. ఎవరైనా రక్షణ తీర్మానం చేసుకుంటే మీ చెయ్యి కనపడినట్లుగా పైకెత్తి చూపించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సరే, ప్రార్థన చేసుకుంటాం. అలానే కళ్ళు మూసుకొని ఉండండి. అట్లానే మోకరించండి. బ్రదర్స్ వైపుకి ఇద్దరు, సిస్టర్స్ వైపుకి ఇద్దరు. ఈ గూడెంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు దేవుడు తన రక్షణ అనే ఆశీర్వాదంతో ప్రతి కుటుంబాన్ని ఆకర్షించి ప్రభులో కట్టబడే కుటుంబాలుగా, నిలబడే కుటుంబాలుగా, గూడెంలో ఉన్న దరిద్రాన్ని దేవుడు తొలగించి దేవుడు ఈ గూడెంను ఆశీర్వదించేటట్లుగా క్లుప్తంగా బ్రదర్స్ వైపుకి ఇద్దరు, సిస్టర్స్ వైపుకి ఇద్దరు, అదేవిధంగా చేతులు లేపుతూ వచ్చారు. వారి కొరకు కూడా దేవుడు రక్షణ కార్యం జరిగించి ప్రభుని అంగీకరించి తన సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభుని నమ్మి ప్రభులో సంతోషించేటట్లుగా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. క్లుప్తంగా చేయాలి.